తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గంట గంటకు రాజకీయం మారిపోతోంది. ఇప్పటికే టీవీకే మద్దతుపై వీసీకే, ఐయుఎంఎల్ యూటర్న్ తీసుకోగా ఏఎంఎంకే పార్టీ అధినేత దినకరన్ మరో బాంబు పేల్చారు. అన్నాడీఎంకేని పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఆయన గవర్నర్ కు లేఖ రాయడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ ఉన్నారు. దినకర్, తమిళనాడులో ఎన్నడూ ఊహించినటువంటి ట్విస్ట్ ఇది. యాక్చువల్గా ఏఎంఎంకే శశికళ అల్లుడు, ఆ తర్వాత జయలలిత దగ్గర అత్యంత కీలకమైనటువంటి పదవి వ్యవహరించినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఎడప్పాడి పళనిస్వామి కూటమి అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఏఎంఎంకే అమ్మ మక్కల్ మున్నేట్ర కలగల్ అనే పార్టీ సెక్రటరీ ఈయన టీటీవీ దినకరన్. జయలలిత చనిపోయినప్పుడు ఎంత అత్యంత పాపులరో, బీజేపీకి సంబంధించి అత్యంత స్నేహితుడు కూడా, చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. దాదాపు తన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే, మన్నార్గుడి ఎమ్మెల్యే పిఎస్ బాలరాజు తప్పిపోయాడు. ఆయన సంతకాన్ని, నా సంతకాన్ని ఫోర్జరీ చేసి టీవీకే పార్టీకి ఇచ్చారనేటువంటి ఒక ఆరోపణ చేశారు. దీనిపై విచారణ జరిపించాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. మరొక వైపు ఇదంతా తన ఎమ్మెల్యేని సంప్రదిద్దామని ప్రయత్నం చేస్తుంటే ఎమ్మెల్యే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, నా నంబర్ కూడా తీయకుండా స్విచ్ ఆఫ్ చేసేశారు. హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది అన్నటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నారు టీటీవీ దినకరన్. ఈ హార్స్ ట్రేడింగ్లో భాగంగానే నా ఎమ్మెల్యేని కనపడనీయకుండా చేశారు. మొత్తం అంతా కూడా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న టీవీకే పార్టీ ఈ రకంగా ఎమ్మెల్యేలని కనిపించనీయకుండా మిస్సింగ్ లాగా తయారు చేస్తున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా లేఖ ఎలా వచ్చింది, ఫోర్జరీ లేఖ మీకు గవర్నర్కి ఎలా ఇచ్చారన్న దానికి సంబంధించి విచారణ చేయాలనేటువంటి కంప్లైంట్ ఇచ్చాను. దానితో పాటు తను ఒక డిమాండ్ కూడా గవర్నర్కి ఇచ్చానని చెప్పి టీటీవీ దినకరన్ చెప్తున్నాడు. ఆ లేఖ రిలీజ్ చేశారు. ఏఎంఎంకే అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం అనే పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే లేఖ ఉందో ఆ లేఖను ఆయన స్పష్టంగా చెప్తున్నారు. లెటర్ ఆఫ్ సపోర్ట్ టు ఏఐడిఎంకే టు ఫార్మ్ ద న్యూ గవర్నమెంట్ విత్ ఎడప్పాడి పళనిస్వామి యాజ్ ద చీఫ్ మినిస్టర్. ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయనకి అవకాశం ఇవ్వాలని, ఆయన బల నిరూపణ చేసుకోవడానికి గవర్నర్ పిలవాలని, అలాగే ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గర మెజారిటీ సంఖ్య ఉందని కూడా ఈ లేఖ సారాంశం. సో టీటీవీ దినకరన్ ఏఎంఎంకే అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలోను కామరాజ్ ఎమ్మెల్యే, అంటే ఇక్కడ చిన్న ట్విస్ట్, తను టీవీకేకి ఇచ్చిన లేఖలో తమ లేఖ ఫోర్జరీ చేశాడని చెప్పినటువంటి ఎవరు టీటీవీ దినకరన్, ఇదే లేఖలో తమ ఎమ్మెల్యే కామరాజు సైన్ చేశారు అని చెప్తున్నారు. అంటే ఇద్దరు కూడినటువంటి సైన్ చేసినటువంటి లేఖ ఆయనకు తెలియకుండా తన ఎమ్మెల్యే మిస్ అయ్యారనే కంప్లైంట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. అంటే చూడొచ్చు తమిళనాడులో రాజకీయం ఎంత భయంకరంగా ఉంటుంది. ద్రవిడ పార్టీలు కాకుండా వేరే ఒక వ్యక్తి సీఎం అవుతున్నారనేటువంటి ఒక విధానం పైన ఆయా పార్టీలన్నీ కూడా చివరి నిమిషంలో చేస్తున్న ట్విస్టులతో హీరో విజయ్కి సిల్వర్ స్క్రీన్ క్లైమాక్స్ కన్నా ప్రీ క్లైమాక్స్ మాత్రం దిమ్మ తిరిగిపోయేలాగా చూపిస్తున్నారు ద్రవిడ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు. సో ఇప్పుడు ఈయన డిమాండ్ చేస్తున్నారు, ఏఎంఎంకే డిమాండ్ చేస్తుంది, ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం చేయడానికి ఆయన దగ్గర మెజారిటీ ఉందన్నటువంటి ఒక లేఖనిచ్చారు. దీనికి సంబంధించి కూడా గవర్నర్ అతన్ని పిలవాలని చెప్పి డిమాండ్ చేశారు. అంటే రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి లీకులు ఇచ్చినటువంటి వారే ఈ రకమైనటువంటి ప్రస్తుతం ఏఎంఎంకే తరపున డిమాండ్ చేస్తూ రేపు దీన్ని నిలిపివేసినట్టే. ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారం అనుకుంటున్న విజయ్ అది లేనట్టేగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీనికి సంబంధించి గవర్నర్ ఏం చేస్తారు, రేపు ఒకవేళ ఎడప్పాడి పళనిస్వామిని పిలుస్తారా, మీ దగ్గర ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ని చూపించండి అని అడిగితే వారు ఎలాంటి సంతకాలు చేసి చూపిస్తారు? ఎందుకంటే 107 + 5 112 స్థానాలు, ఆల్రెడీ వామపక్షాలు ఇచ్చినటువంటి 116 స్థానాలు, దాంతోపాటు కూడా 116 స్థానాల బలం ఉంది. అంటే ఇంకా 2 స్థానాల దూరంలో, ఇద్దరు ఎమ్మెల్యేల దూరంలో, మెజార్టీకి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో 120 స్థానాలు ఈయన దగ్గరికి ఎలా వచ్చాయన్నది మాత్రం ఆశ్చర్యకరమైనటువంటి అంశం. రేపొద్దున్నే ఎడప్పాడి పళనిస్వామిని గవర్నర్ పిలిస్తే మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. ఎడప్పాడి పళనిస్వామి బల నిరూపణ ఎలా చేసుకుంటారన్నది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ డిఎంకే ఏడీఎంకే కలుస్తారా లేదా, ఒకవేళ కలిస్తే తమిళనాడు రాజకీయాల్లోనే కాదు దేశ చరిత్రలో కూడా మొన్నటి వరకు బద్ధశత్రులుగా ఉన్నటువంటి 2 పార్టీలు ఏకమై ఈ ప్రభుత్వం ఏర్పాటుకి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయంటే ఖచ్చితంగా ఇది ప్రజా తీర్పును వ్యతిరేకించి రాజకీయ కాంక్ష కోసం వెళ్ళినట్టుగానే భావించాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుందా అన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశంగా భావించాలి. ఏఎంఎంకే లెటర్ ద్వారా ఎడప్పాడి పళనిస్వామి తన
ఎత్తుని గవర్నర్ దగ్గర ప్రవేశపెట్టారు. చాలా తెలివిగా ఈ ఎత్తుగడ వేసి ఏఎంఎంకే ద్వారా డిమాండ్ చేయించడం ద్వారా ఈ ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉందో దాన్ని డిలే చేసినటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది. కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలే. ఎందుకంటే వీసీకే పార్టీ తను మద్దతు ఇస్తానని చెప్పారు. మద్దతు ఇచ్చి మీకు లేఖ, మీరు గవర్నర్ ఆఫీస్ చేరే లోపల మీకు లేఖ మెయిల్ చేస్తాను, గవర్నర్ కార్యాలయానికి కూడా మెయిల్ చేస్తానని చెప్పారు. ఆయన తీరా చివరి నిమిషంలో మాత్రం మెయిల్ చేయలేదు. తర్వాత తను ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఎస్కేప్ అయినటువంటి ఆయన అడిగినటువంటి డిమాండ్స్ కూడా టీవీకే పూర్తి స్థాయిలో చేయలేకపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ సమాచారం ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా టీవీకేని ఆయన అడిగారు. డిప్యూటీ సీఎంతో పాటు తిరుచి ఈస్ట్ ఏదైతే ఉందో ఆ తిరుచి ఈస్ట్కి సంబంధించినటువంటి సీటు తనకే ఇవ్వాలి, విజయ్ రాజీనామా చేస్తే దానితో పాటు దళిత సామాజిక వర్గానికి చెందిన తనకు డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడంతో పట్టణాభివృద్ధి శాఖ ఇస్తాము, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ ఇస్తాం, కనుక మీరు దాంతో సంతృప్తి పడాలని చెప్పి కూడా టీవీకి ఆఫర్ చేసింది. కానీ ఆయన అవన్నీ ఏమి పట్టించుకోకుండా గవర్నర్ దగ్గర పోయి ఇచ్చిన తర్వాత లేఖ ఇవ్వకపోవడంతో మొత్తం మొదటి ట్విస్ట్ అదైతే ఏఎంఎంకే లెటర్ ఇవ్వడం అన్నది రెండో ట్విస్ట్. సో ఈ రకంగా చూస్తే ఒక ప్లాన్డ్ ప్రకారమే పూర్తిగా విజయ్ని ప్రమాణ స్వీకారం అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ వీసీకే ఏదైతే ఆయన డిమాండ్ చేసి ఒకవైపు టీవీకేతో చర్చలు జరిపినటువంటి వ్యక్తి సడన్ గా లేఖ ఇవ్వకుండా వెళ్ళి స్టాలిన్ని కలిశాడు. స్టాలిన్తో కలిసి తను ఏం చెప్పాడన్నది మాత్రం ఇప్పుడు ఇంకా సెన్సేషన్ అయ్యే అంశం ఉంది. ఎందుకంటే తను అటువైపు పోలేదు, మీరు ఏదైనా కూటమి ఏర్పాటు చేస్తే మీకు మద్దతు ఇస్తానని చెప్పారనుకో, అటు వామపక్షాలు మద్దతు లేదు డిఎంకే దగ్గర, కేవలం ఇటు కాంగ్రెస్ లేదు. అంటే వామపక్షాలు కాంగ్రెస్ టీవీకే ఒకవైపు అయ్యారు. ఐయుఎంఎల్ కూడా చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది. తాము ప్రజా సమస్యలపైన అంశాల వారీగా బయట నుంచి మద్దతు ఇస్తాం ప్రభుత్వానికి అని చెప్పారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తామని ఎక్కడ చెప్పకపోవడంతో సో వీసీకే ఐయుఎంఎల్ ఇచ్చినటువంటి ట్విస్ట్ మాత్రం విజయ్కి దిమ్మ తిరిగేలా చేసిందని చెప్పవచ్చు. మళ్ళీ ఈ రోజు రాత్రి నుంచి మళ్ళీ అతన్ని వీసీకేని మాత్రం వీసీకే దగ్గర చేరడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో మాత్రం చూడాలి. లేదా టీవీకే నేతలు పూర్తిగా వచ్చి అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఏమైనా హార్ట్ స్ట్రేట్ చేస్తారన్నది మాత్రం చూడాలి. ఒకవైపు ఏఎంఎంకే అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో టీటీవీ దినకరన్, ఆయన చెప్పారు నా ఎమ్మెల్యేనే కనిపించకుండా చేస్తున్నారని ఆయన చెప్తూనే గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలో ఆయన ఎమ్మెల్యే సంతకం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా చూస్తే అదిరిపోయే ట్విస్టులతో మొత్తం అంతా కూడా ఇక్కడ అదిరిపోయే ట్విస్టులతో మొత్తం అంతా కూడా తమిళనాడు రాజకీయం మరో హైట్కి మరొక స్థాయికి వెళ్ళిందని చెప్పొచ్చు. సో ఓ రకంగా చూస్తే ఇది రేపు విజయ ప్రమాణ స్వీకారం అడ్డుకోవడానికి జరుగుతున్నటువంటి పొలిటికల్ ప్రక్రియగానే చూడాలి. ఎత్తుకు పై ఎత్తులాగా. ఎందుకంటే వామపక్షాలు మద్దతు ఇస్తాయని ఎవరు అనుకోలేదు. వీసీకే మద్దతు ఇస్తారు, వీసీకే మద్దతు ఇస్తారు అనుకున్నారు. కానీ వీసీకే మద్దతు ఇవ్వకుండా హ్యాండ్ ఇవ్వడం, వామపక్షాలు ఇచ్చి వామపక్షాల కార్యాలయంలో వెళ్ళి విజయ్ పూర్తిగా మొత్తం వారితో కలిపి వారికి సంతోషం తెలియజేస్తూ అభినందనలు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ ట్విస్ట్ మాత్రం అదిరిపోయేది. అయితే ఒక విషయం ఇక్కడ టీవీకే కూడా తప్పు చేసిందా అనేటువంటి ప్రశ్న మొదలవుతుంది. గవర్నర్ లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు వీసీకే అనే ఒక పార్టీని నమ్మి అక్కడికి వెళ్ళి మేము ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం, 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయమని ఎలా అడిగారు. ఆ తర్వాత వీసీకే మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటన్న దానికి సంబంధించి విజయ్ని ఎవరు మోసం చేశారన్నది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశంగా ఉంది. సో విజయ్ వైపు తప్పు ఇదొకటే కనిపిస్తుంది. ఎందుకంటే సిపిఎం కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో ఆయన చర్చించారా లేదా? ఎందుకంటే ఈ సిపిఎం కార్యాలయానికి మీరు రండి, మీరు వెళ్ళండి, నేను కూడా వస్తానని చెప్పి వీసీకే నేత చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాండ్ ఇచ్చారు. వీసీకే కూడా కలిసి వస్తుందని చెప్పి వామపక్షాలు కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి, ప్రజలు మద్దతు పలికినటువంటి టీవీకేకు, ప్రజా మ్యాండేట్ ఇచ్చినటువంటి టీవీకేకు వామపక్షాలతో పాటు వీసీకే కూడా మద్దతు ఇస్తుందని చెప్పి కూడా వామపక్షాల నేతలే చెప్పారు. ఇప్పుడు అటు టీవీకే విజయ్కి దిమ్మ తిరిగింది, వామపక్షాలకి దిమ్మ తిరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా మొత్తం దిమ్మ తిరిగేలాగా ఈ ట్విస్ట్ వీసీకే పార్టీ ఇవ్వడంతో తిరుమావలవన్ ఇప్పుడు స్టాలిన్తో కలిసి రావడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటన్నది కూడా జరుగుతున్నటువంటి సమయంలో సడన్ గా టీటీవీ దినకరన్ పైకి వచ్చి గవర్నర్కి లేఖ ఇవ్వడం, ఎడప్పాడి పళనిస్వామిని వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి, తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వమని అడగడంతో మొత్తం తమిళనాడు రాజకీయం అంతా కూడా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమైందని చెప్పుకోవాలి. సో చూస్తే రేపు ఒకవేళ గవర్నర్ ఈపీఎస్ని, ఎడప్పాడి పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు నీ దగ్గర ఉన్నటువంటి ఫిగర్స్ ఏంటని ఒకవేళ అడిగాడు అనుకో, ఎందుకంటే విజయ్ని అడిగినట్టే అడుగుతాడా, లేకపోతే తను ఆల్రెడీ వివాదాస్పదంలో ఉన్నారు, దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ ఏమన్నా ఎక్స్క్యూజెస్ ఇస్తారా, లేక ఫ్లోర్ టెస్ట్లో మీకు అవకాశం ఇస్తాం, తొలుత ప్రమాణ స్వీకారం చేసుకోండి అని చెప్పి ఏమన్నా ఎడప్పాడి పళనిస్వామికి ఒకవేళ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇది తమిళనాడు రాజకీయాల్లో సెన్సేషన్ అవుతుంది. దేశ రాజకీయాల్లో గవర్నర్ వ్యవస్థకు సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో చర్చ వచ్చే అవకాశం ఉంటుందని మనం భావించాలి.
ప్రస్తుతం టీవీకేకి అఫీషియల్గా చూసుకుంటే ఒక్క నెంబర్ తక్కువ ఉంది మ్యాజిక్ ఫిగర్కి. సో ఇలాంటి నేపథ్యంలో రేపు పళనిస్వామిని గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి గవర్నర్ అనుమతిస్తే వాళ్ళ దగ్గర ఉన్న మ్యాజిక్ ఫిగర్ చూడకుండానే ఫ్లోర్ టెస్ట్కి అనుమతిస్తారంటారా? అంటే 117 అన్నది ఇంకా క్లారిటీ రాలేదు, ఎందుకంటే 116 వరకే ఉంది ఆ సబ్జెక్టు. ఏఎంఎంకే ఎమ్మెల్యే ఇది ఫేక్ లెటర్ ఇచ్చారని ఇది కాసేపటి కిందట గవర్నర్కి టీటీవీ దినకరన్ కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని మనం 116గానే పరిగణించాలి. 118 కంటే రెండు నంబర్లు దూరంలో ఉన్నారు మెజార్టీ ఫిగర్కి విజయ్. సో 117 కన్నా 116 అన్నది స్పష్టంగా చెప్పొచ్చు, ఎందుకంటే తన లేఖనే ఫోర్జరీ చేశారు, తన ఎమ్మెల్యే సంతకాలని తన సంతకాలని ఫోర్జరీ చేశారు. దీనిపై ఎంక్వైరీ చేయాలి, ఇది ఫేక్ లెటర్ అని చెప్పి గవర్నర్కే స్వయంగా ఏఎంఎంకే లీడర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది మాత్రం కన్ఫ్యూజన్ నెలకొంది. మొత్తం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది, ఎందుకంటే ఇంకా మీ ఒక్క నంబర్ ఎవరైతే ఏఎంఎంకే ఇచ్చారన్నది బయటకు వెళ్లే ముందు 121 మంది అన్నారు. తీరా చూస్తే ఐయుఎంఎల్, ఏఎంఎంకే, ఆ తర్వాత సిబికే ఈ 5 మంది దూరంగా ఉండడంతో 116కి పైన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇద్దరు ఎమ్మెల్యేల దూరంలో మెజార్టీ ఫిగర్కి విజయ్ పార్టీ ఉంది. సో ఇంకా రావాల్సినటువంటి మెజార్టీ 118 కనుక ఇద్దరు ఎమ్మెల్యేలని కలెక్ట్ చేయడానికి టీవీకే ఎలాంటి ఎత్తుగడ వేసింది, టీవీకే ముందున్న ఆప్షన్స్ ఏంటన్న దానిపైన ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. గవర్నర్ భవన్ నుంచి సిపిఎం కార్యాలయానికి వెళ్ళి సిపిఎం కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లేలాగా అంటే కేవలం 2 గంటల వ్యవధిలో మొత్తం తమిళనాడు రాజకీయం అంతా మారిపోయినట్టుగా మనం భావించాలి. సో దీని వెనకలు ఎవరున్నారు, ఏం జరగబోతుంది అన్నది మాత్రం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. దేశాన్ని మొత్తం షాక్ లో పడేసింది. గత 2 గంటలుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు తమిళనాడులో చూస్తే ఇంకా రేపేం జరగబోతుందన్న ఉత్కంఠ ఇప్పటి నుంచే ప్రారంభమైందని చెప్పుకోవాలి. సో గవర్నర్ రేపు ఒకవేళ ఎడప్పాడి పళనిస్వామిని పిలిస్తే అధికార ప్రమాణ స్వీకారం మీ దగ్గర ఫిగర్స్ చూపించండి చెప్తే, సో టీవీకే దగ్గర ఉన్న 107 మంది ఎమ్మెల్యేల దగ్గర కూడా 107 మంది ఎమ్మెల్యేల మీద అనుమానపడాల్సినటువంటి పరిస్థితి ఉండేలాగా తయారు చేశారు. అంటే విజయ్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్తో కలిసి వెళ్తున్నందుకు, కాంగ్రెస్తో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకొని అలయన్స్లోకి తీసుకున్నందుకు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఇవన్నీ భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి టీటీవీ దినకర్ కోరినట్టుగా రేపు గవర్నర్ ఏం చేస్తారన్నదే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఇంకా గవర్నర్ ఎడప్పాడి పళనిస్వామిని పిలుస్తారా లేదా అన్న ఒక టెన్షన్ అటు డిఎంకేలోను, ఏడీఎంకేలోను, టీవీకేలోను ఉన్నటువంటి పరిస్థితి. తమిళనాడు రాజకీయాలను ప్రతి ఒక్కరు ఆసక్తిగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎడప్పాడి పళనిస్వామి సీఎం అవుతారా, లేకపోతే టీవీకే విజయ్ సీఎం అవుతారా, డిఎంకే రోల్ ఎలా ఉండబోతుంది అన్న దానిపైనే రేపటి నుంచి కొత్త చర్చ ప్రారంభం కాబోతుంది. రైట్ దినకర్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు స్టాలిన్ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది చాలా ఆవశ్యకం అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. మరి ఇలాంటి టైంలో ఆయన ఇప్పుడు వెళ్ళి స్టాలిన్ని కలవడం ఏ విధంగా చూడాలి అంటారు? అంటే ఎక్కడ కూడా వీసీకే అధినేత తిరుమావలవన్ తాను డిఎంకే కూటమి నుంచి బయటకు వస్తున్నాననేటువంటి యొక్క స్పష్టమైనటువంటి ప్రకటన కానీ రుజువులు ఉండేలా కానీ ఎక్కడ ప్రకటన చేయలేదు, ఆ రుజువుల్ని చూపించుకోలేదు. ఇవాళ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాడు, టీవీకి విజయ్ ఇంట్లో కూర్చున్నాడు, ఆయనతో మాట్లాడాడు. నీకు మద్దతు ఇస్తాను, నాకు పలానా డిప్యూటీ సీఎం పదవి కావాలి, ఈస్ట్ తిరుచి సీటు కూడా కావాలి అని చెప్పి వచ్చారు. లేదు, మీకు పట్టణాభివృద్ధి శాఖ ఇస్తాము, దీనికి సంబంధించి మీరు ప్రకటన చేయండి, మిగతావన్నీ మళ్ళీ మాట్లాడుకుందాము అన్నారు. మీరు గవర్నర్ కార్యాలయానికి వెళ్ళండి, మేము ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం కంప్లీట్ చేసి జూమ్లోనే కంప్లీట్ చేసి మీకు లేఖ పంపుతాము, అది ఈమెయిల్ ద్వారా పంపుతాము, మీ అభ్యర్థి మీ పార్టీకి సంబంధించినటువంటి నేతల ద్వారా పంపుతామని చెప్పి పంపించారు. తీరా చూసి గవర్నర్ లోపలికి వెళ్ళిన తర్వాత గవర్నర్ని కలిసి బయటకు వచ్చినంత వరకు కూడా వీసీకే పార్టీ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేనటువంటి పరిస్థితి. మరొక వైపు అతను గవర్నర్ని కలిసి తర్వాత వామపక్షాల నేతలను కలవడానికి అదే కార్యాలయానికి వీసీకే నేతలు రమ్మంటే ఆయన రాలేదు, ఆయన ట్విస్ట్ ఇచ్చాడు. సో ఆ తర్వాత ఎలాంటి లేఖను కూడా రిలీజ్ చేయలేదు. మళ్ళీ తర్వాత స్టాలిన్ దగ్గరికి వెళ్ళాడు. అంటే స్టాలిన్కి చెప్పే ప్రయత్నం, నేను టీవీకేకి మద్దతు ఇవ్వడం లేదు, మీతోనే కలిసి జర్నీ చేయదలుచుకున్నాను, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. అంటే తమిళనాడు రాజకీయాలు ఎక్కువ అవకాశవాద రాజకీయాలు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తమ వ్యక్తిగతంగా లాభపడితే అక్కడ అటువైపు మొగ్గు చూపేటువంటి రాజకీయాలు. నేనే కాదు, గత 50 సంవత్సరాలుగా ఈ ఎలక్షన్స్ని కవర్ చేసినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టులకు కావచ్చు, సీనియర్ పొలిటీషియన్స్ కూడా, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలకు అందరికీ తెలిసినటువంటి అంశం. ఎన్నో సందర్భాలు కూడా
అవకాశం ఇవ్వాలని కోరడంతో ఇది మొత్తం అంతా కూడా టీవీకేని డోల్ డ్రమ్స్ లో పడేసేటువంటి పరిస్థితి. సో ఇక్కడ తిరుమావలవన్ చేసినటువంటి ఎత్తుగడ మూలంగా మొదట విజయ్ నష్టపోతే ఈ ఐయుఎంఎల్ ఇచ్చినటువంటి షాక్ మూలంగా రెండోసారి నష్టపోతున్నారు. ఇక చివరికి ఏఎంఎంకే నేతలు ఇచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో దాని మూలంగా మళ్ళా మొదటికి వచ్చినది రాజకీయం. సో ఓవరాల్ గా చూస్తే రేపేం జరగబోతుంది అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఒకవేళ గవర్నర్ విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ ఎడప్పాడి పళనిస్వామిని కనుక ఖచ్చితంగా మళ్ళా మీ దగ్గర మెజార్టీ నంబర్స్ తీసుకొని రా అని కబురు పంపితే మాత్రం మళ్ళీ మొదటి నుంచి ఈ యొక్క వ్యవస్థ అంతా స్టార్ట్ అవుతుంది. టీవీకే విజయ్ ప్రతిపక్ష పార్టీలో ఉంటాడా, సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారా, మ్యాజిక్ ఫిగర్ కి 2 అడుగుల దూరంలో ఉన్నటువంటి అంటే 2 స్థానాల దూరంలో ఉన్నటువంటి విజయ్ కి ఏం జరగబోతుంది అన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ చర్చించుకునే సబ్జెక్టు లాగా మారిందని చెప్పవచ్చు. స్వాతి. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గంట గంటకు రాజకీయం మారిపోతోంది. ఇప్పటికే టీవీకే మద్దతుపై వీసీకే ఐయుఎంఎల్ యూటర్న్ తీసుకోగా ఏఎంఎంకే పార్టీ అధినేత దినకరన్ మరో బాంబు పేల్చారు. అన్నాడీఎంకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరారాయన. ఈ మేరకు లోక్ భవన్లో గవర్నర్కు లేఖను అందజేశారు. ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధం నెలకొంది. కేవలం 116 మంది ఎమ్మెల్యేల మద్దతుందని లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. వీసీకే ఐయుఎంఎల్ మద్దతు లేఖలు ఇంకా గవర్నర్కు అందలేదు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. విజయ్కు అంశాల వారీగా మాత్రమే మద్దతిస్తామంది ఐయుఎంఎల్. వీసీకే ఐయుఎంఎల్ లేఖలు ఇవ్వకపోవడంతో 116కే పరిమితమైంది టీవీకే బలం. మ్యాజిక్ ఫిగర్ 117కు మరో సీటు కావాల్సింది. దీంతో మళ్లీ సీన్ మొదటికొచ్చింది.